2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి నేను చదువుతున్నాను. ఈ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దయను అమర్చుకొనుడి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ మాటలు మాకు అర్థం కావాలి. మీ బోధ వినమంటున్నాం. వినటానికి మా చెవులను అప్పగించుకున్నాం. నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకుని మేము ఖచ్చితంగా నీ కుమారుడు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ దైవ స్వభావనందు మేము పాలివారం కావాలి. నీ కుమారుడైన క్రీస్తున్న లోకములో మేము ఉండాలి. మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో దుష్టత్వం ఉంది, దురాశ ఉంది, భ్రష్టత్వం ఉంది. వాటన్నిటినీ మనం జయించాలి. దేవుడైతే ఆయన ఉచితమైన కృపలో ఇక్కడున్న మనమందరం నాతో సహా దేవుని పిల్లలగుటకు ఆయన ఆశీర్వదించాడు. ఖచ్చితంగా రేపు పరలోకంలో ఉండబోతా ఉన్నాం. ఆయన పక్షాన ఆయన పర్ఫెక్ట్ పని చేశాడు. దేవునికి స్తోత్రం. లోపము లేకుండా మన జీవితాన్ని ఆయన ఆశీర్వదించాడు, మన కొరకు కార్యం చేశాడు. కానీ మనము దేవుని పిల్లలుగా జీవించాలని ఆయన పిలుపు ఏదైతే ఉందో, మనము నరకానికి వెళ్లకుండా పరలోకంలో యుగ యుగాలు తరతరాలు ఉండాలని ఆయన ఏ ఏర్పాటైతే చేశాడో ఆ ఏర్పాటు మనము స్వతంత్రించుకునాలి అంటే మన పక్షాన మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసమునందు పోయిన వారని చెప్పాను. ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. విశ్వాసమునందు మంచి గుణాలు ఉండాలి. నువ్వు విశ్వాసమే, నీ గుణాలు సరిగా లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే నాలో ఈ చెడు గుణం ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని మానుకునాలి. మంచి మాటలు, మంచి ప్రవర్తన కలిగి మనం జీవించాలి. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. ఇప్పుడు అది చెడని తెలిసింది, అది మంచిది కాదని తెలిసింది. నువ్వు జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మానుకోవటానికి దేవుడు అవకాశం ఇవ్వడు. అవునా? కొంతమంది చర్చిలో ఉన్నప్పుడు ఏమండి బాగున్నారా, మంచి మాటలు మాట్లాడతారు. చర్చి కాంపౌండ్ దాటితే చాలు, ఒరే ఏరా ఏమే, ఇంత లోపలనే చేంజ్. దేవుడు దాన్ని ఒప్పుకోడు. దయచేసి క్రైస్తవ్యం అంటే మత మార్పు కాదు, మన పర్సనల్ లైఫ్ లో మార్పు రావాలి. దేవుడితే ఆయన ఉచిత కృపలో దేవుని పిల్లలు అవ్వటానికి, పరలోకం ఉండటానికి ఆయన మన కొరకు స్థలం సిద్ధపరిచే వెళ్ళాడు. అక్కడ సిద్ధపరుస్తున్నాడు. మళ్ళీ వచ్చి 100% మనల్ని తీసుకొని వెళ్తాడు ఆయన. దాంట్లో డౌట్ లేదు. ఆయన చేసే కార్యంలో లోపం లేదు. ఒకవేళ లోపం ఉంటే మన లోపల ఉండాలి. ఆ లోపం మనలో ఉండకుండా మన విశ్వాసంలో మంచి గుణాలు కలిగి ఉండాలి. ఆ మంచి గుణాల్లో జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానమునందు ఇప్పుడు ఏముండాలట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏది మంచో ఏది చెడో దేవుని పిల్లలుగా మనందరికీ తెలిసిపోయిన తర్వాత దాన్ని అలాగే కొనసాగించాలి మనం. ఇప్పుడు జ్ఞానములు ఏముండాలంటున్నాడు ఆయన? ఆశా నిగ్రహం. మీరు దేవుని పిల్లలే అయితే, మనం దేవుని పిల్లలమే అయితే, ఇప్పుడు చూడండి, మా అమ్మ నాన్న నన్ను కన్నారు కాబట్టి ఎవరు నువ్వు అంటే, జేమ్స్ ఎవరంటే పలానా మేరే వాళ్ళ లింబాద్రి వాళ్ళ అబ్బాయి అని చెప్తారు మా ఊరిలోకి వెళ్తే. కానీ దేవుని యొక్క కృప, మా నాన్న కావచ్చు, మా అమ్మ కావచ్చు,
నేను చేసిన తప్పులకు శిక్ష వాళ్ళు అనుభవించలేరు. నేను పరలోకంలో అడుగు పెట్టడానికి వాళ్ళు ఏ రకమైన ప్రయాస పడలేదు. కానీ దేవుడు ప్రయాసపడి తన కుమారుని లోకానికి పంపించి ఆయన మాటల్ని నమ్మటానికి, క్రీస్తును నమ్మటానికి నా హృదయాన్ని తెరిచి, నేను పాపినని నన్ను ఒప్పించి, నేను నీతిమంతుడిగా తీర్చబడాలని క్రీస్తును నమ్మటానికి ఒప్పించి, పాపుల కొరకు నరకము శిక్ష ఉన్నదని దాని నుంచి తప్పించట కొరకు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నన్ను ఒప్పించి ఈరోజు దేవుడు నన్ను ఆయన కుమారుడిగా చేసుకున్నాడు. శరీర సంబంధంగానైతే మా డాడీ మా మమ్మీకి నేను కొడుకును, కానీ ఆత్మ సంబంధంగానైతే నేను ఈరోజు దేవుని కుమారుణ్ణి. ఎంతమంది దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు? మీరు చేతెత్తండి. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డనే. దేవుని బిడ్డ అయితే దేవుడు ఆత్మ కదా. శరీరంగా ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు మనలో కనిపించాయో, ఇప్పుడు ఆత్మలోకి వస్తే మనలో ఏం కనిపించాలి? ఆత్మఫలం కనిపించాలి. అవునా కదా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ధైర్యం, మంచితనం, విశ్వాసం. తర్వాత ఏమంటాడు? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే మనకు ఆశలు ఉంటాయి, కానీ ఆ ఆశలలో ఏం చేయాలంటే నిగ్రహం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిగ్రహం కలిగి ఉండాలి. ఇది ఎవరిస్తారు? ఆత్మదేవుడే ఇస్తాడు. మా మమ్మీ డాడీ నాకు ఇవ్వలేదు. మా మమ్మీ డాడీ ఏమి ఇచ్చారో తెలుసా? వాళ్ళలో ఉన్న పాపాన్ని నాకు షేర్ చేశారు, వాళ్ళలో ఉన్న గుణ లక్షణాలు నాకు షేర్ చేశారు. కానీ దేవుని బిడ్డలమే అయితే, నిజంగా దేవుని పిల్లలమే అయితే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాల్ని మనకిస్తాడు. కాబట్టి మనలో ఏం రావాలి అంటే ఆశలున్నాయి, కానీ ఆ ఆశలలో పడిపోకుండా నిగ్రహం కలిగి జీవించే జీవితం మనలోకి రావాలి. మనలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనికే మనం ఎప్పుడైతే యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం పొందుతామో, దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడో తెలుసా మనకు? చెప్తారా మీరు? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు ఆయన. దేవుడు ఏమిచ్చాడో తెలుసా? దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. మనలో పంచేంద్రియాలు ఉన్నాయి, అవి మనల్ని మోసం చేస్తాయి. ఏం చేస్తాయి? మోసం చేస్తాయి. దయచేసి మోసపోకూడదు. స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడాలి. బైబిల్లో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకు ఆశ ఉన్న నిగ్రహం కలిగి జీవించారు. హల్లెలూయా. మీరు ఎలా జీవించాలి? నిగ్రహం కలిగి జీవించాలి. పడిపోవడానికి పరిస్థితులు వస్తాయి. చక్కటి యవ్వనస్తుడు, ఓ అమ్మాయి వచ్చింది, తన బట్టలన్నీ తీసేసింది, తన చొక్కా కూడా తీసేసింది. ఎవరు లేరు, అభ్యంతరం పెట్టే వాళ్ళు కూడా లేరు. కానీ అవసరమైతే చొక్కా ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడే తప్ప పాపం చేయటానికి ఇష్టపడలేదు. అది నిగ్రహం. అంటే మన బుద్ధికి ఏముండాలో తెలుసా? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అని ఫుట్ నోట్స్ లో కింద దానికి అర్థం చెప్పాడు. ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి. మనకు బుద్ధి ఉంది, ఆ బుద్ధిలో రోగం ఉండొద్దు. స్వస్థ బుద్ధి అంటే అనారోగ్యం లేనటువంటి బుద్ధి. అందుకే యేసుప్రభు దగ్గరికి అడుగుతాం, అయ్యా నాకు స్వస్థత కావాలి, నాకు వ్యాధి ఉంది, నా బాడీలో రోగం ఉంది, దాని నుంచి విడుదల కావాలి. ఇక్కడున్న మనందరిలో మన బుద్ధికి రోగం ఉంది. కానీ క్రీస్తులోకి వస్తే దేవుడే నీకు తండ్రి అయితే, ఆయన కుమారుడుగా నువ్వు చెప్పుకోగలిగితే నీలో రావాల్సిందేంటో తెలుసా? ఏ పరిస్థితుల్లోనైనా నీవు ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అది నువ్వు ఏ రకంగానైనా తీసుకో. డబ్బు పరంగా తీసుకుంటావా, లేకపోతే ఏ విధంగానైనా తీసుకో, నువ్వు 100% పడిపోకుండా నిలబడాలి. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, జాబ్ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత
ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నా సాలరీ 1600, నీకు ఈసారి సాలరీ వచ్చేటప్పుడు అందులో ఒక 1000 ధరం ఎక్స్ట్రా అవుతుంది. దాన్ని నువ్వేం చేయాలంటే ఫైనాన్స్ మేనేజర్కి ఇవ్వాలని చెప్పి దేవుడు చూపించాడు. నేను తెల్లారి డ్యూటీకి వచ్చాను, నాతో పనిచేసే ఇంకిద్దరు ఆఫీస్ బాయ్లకు చెప్పాను, ఈ నెల సాలరీ నాకు వచ్చినప్పుడు నా సాలరీలో 1000 ధరం ఎక్కువగా ఉంటుంది. నీకెలా తెలుసు అన్నాడు. నాతో కలిసి ఉన్న ఆత్మదేవుడు నాకు చెప్పాడు. తర్వాత సాలరీ వచ్చింది. అప్పుడు అకౌంట్లు వేసేవాళ్ళు కాదు, ఎవరి పేరు మీద కవర్ రాసి మా టీజీ నంబర్ వేసి ఎవరి సాలరీ వాళ్ళకి అందులో పెట్టి ఇచ్చేసేవాళ్ళు. కవర్ లో ఆ అకౌంటెంట్ క్యాషియర్ ఉన్నాడు కదా, ఒకవేళ మర్చిపోతే ఎవరి కవర్లు ఎంత పెట్టాడో తెలియదు ఆయనకి. సాలరీ వచ్చింది, నేను టీ ఇచ్చేవాడిని కాబట్టి ప్యాంటులోకి వెళ్ళాను, కవర్ ఓపెన్ చేశాను. ప్రభా నువ్వు నాకు చెప్పావు కదా, అది సత్యమేనా? ఓపెన్ చేసి చూశాను, 2600 ఉన్నాయి. నేను కాముష్గా నేను ఉడకొచ్చు, ఎవరికి తెలియదు. నేను వెళ్ళి స్పాట్ లో మా ఎస్టిమేషన్ డిపార్ట్మెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సాలరీ ఎక్కువ వచ్చింది, ఇది నాది కాదు. ఆయన అన్నాడు, నువ్వు అడగలేదు కదా, నువ్వు దొంగతనం చేయలేదు కదా, నీకు వచ్చింది అది నీదే కదా అన్నాడు. సార్ నాకు అదొద్దు, నా దేవుడు చెప్పాడు ముందే దాన్ని తిరిగి ఇచ్చేయమని. ఎవరికో కాదు, ఆ కవర్లో పెట్టిన వ్యక్తికి కాకుండా అలా మేనేజర్ ఉన్నాడే, ఆ మేనేజర్కి ఇవ్వమని చెప్పాడు. మా మేనేజర్ అన్నాడు, నువ్వు అకౌంట్ మేనేజర్ కనిపిస్తే ఆయన జాబ్కు ప్రాబ్లం అవుద్ది, డైరెక్ట్ ఏ వ్యక్తి అయితే కవర్లో పెడతాడో నీకు తెలుసు, హెడ్ ఆఫీసులో ఉన్నావు, డైరెక్ట్ ఆయనకి ఇవ్వమని చెప్పాడు. ఆయనకి వెళ్ళిస్తే ఏమంటాడో తెలుసా, ఓహో నీకు 1000 ధరమ్స్ ఎక్కువ వచ్చాయా, నువ్వు తిరిగి ఇస్తావో లేదో నేను పరీక్ష చేశాను అన్నాడు. నేనన్నాను, అబద్ధం ఆడొద్దు, నేను కూడా నేను జోక్కొచ్చి చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు ఎక్కువ రాలేదన్నాను. లేదా అనకయ్యా, నాకు ఎక్స్ట్రా వచ్చాయి, నాకొద్దు అంటే. దేవుని పిల్లలుగా నేను మీకు 100% చెప్తున్నాను, ఎప్పుడైతే ఆయన నామం పేరిట బాప్తిసం పొందుతామో, దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఇస్తాడో, చాలా సార్లు నీతో కలిసి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఆ ఆత్మ అనుభవం లేకపోతే దయచేసి మీరు అడగండి. మీ పర్సనల్ లైఫ్ లో నీతో కలిసి ఉన్న దేవుడు 100% నీతో మాట్లాడతాడు, ప్రేరేపణిస్తాడు. కాబట్టి మనం ఏ విషయాల్లోనైనా సరే శరీర సంబంధంగా ఆలోచన చేస్తే నేను తీసి ఉంచుకోవచ్చు, కానీ ఉంచుకోవటానికి లేదు, అది నాది కాదు. దేవుడు నాకు చెప్పాడు, నేనేం చేయాలి? పడిపోకుండా నిలబడటానికి తిరిగి దాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. అలా శరీర సంబంధ విషయమే కావచ్చు, డబ్బు విషయమే కావచ్చు, ఏ విషయంలోనైనా సరే మన బుద్ధికి రోగం ఉంటే పడిపోతాం. అందుకొరకే ఎవరైనా తప్పు చేస్తే అంటారు, ఏంట్రా నీకు బుద్ధి లేదా, అలా ప్రవర్తించావేంటి, నువ్వు అలా చెయ్యొచ్చా? ఎందుకు? ఆ బుద్ధికి రోగం వచ్చింది. ఆ బుద్ధికి ఉన్న రోగాన్ని తీసేది యేసు ప్రభు ఒక్కడే. మనం నిజంగా ఆయన వాక్యంలో పుట్టిన వాళ్ళమే అయితే దేవుడిచ్చే ఆత్మ ఫలాలలో మనకు ఆశ, నిగ్రహం ఉంటుంది, కోరికలు ఉంటాయి. కానీ దాని కొరకు అవసరమైతే చచ్చిపోతామే తప్ప పడిపోకుండా నిలబడగలుగుతాం. అలా నిలబడటానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలా, దేవుడే చేయాలా? మీరు చెప్పాలి. కనుక చిన్న ఎగ్జాంపుల్, మన కొట్లోకి వెళ్తాం కదా, రీసెంట్లీ నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళాం. నేను ఇచ్చింది 10 ధరమ్సే, 100 ధరమ్స్ అనుకొని నాకు ఐటమ్ ఇచ్చాడు, మళ్ళీ 90 ధరమ్స్ ఇచ్చాడు. నేను అన్నాను, ఈ డబ్బులు నాయి కావు, నేను నీకు 10 ధరమ్స్ ఇచ్చాను, అవసరమైతే కెమెరాలో చూసుకో, ఈ డబ్బులు. సారీ బ్రదర్, నువ్వు ఇవ్వకపోతే నేను లాస్ అయ్యేవాడిని. అలా చిన్న విషయంలో కూడా మనల్ని పరీక్ష పెడతాడు దేవుడు. నీలో ఉన్న ఆశ నిగ్రహంగా ఉన్నావా, లేకపోతే పడిపోతున్నావా? హల్లెలూయా. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంలో ఏముండాలి? 100% ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆశ నిగ్రహం కలిగి ఉండాలి చెప్తారా? ఇప్పుడు చూడండి, మన ఇండియా నుంచి
క్రికెటే కావచ్చు, ఇంకా హాకీ కావచ్చు, రకరకాల గేమ్స్ ఆడుతున్నారు కదా. గేమ్స్ ఆడే వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా తినటానికి వాళ్ళ కోచ్ అనుమతించడు. మన ఒలింపిక్స్ లో ఒక లేడీ జస్ట్ తాను ఉండాల్సిన దానికంటే ఎన్నో గ్రాములు ఎక్కువ వెయిట్ ఉందట, తనకు రావాల్సిన కప్ తీసేశాడు. 100 గ్రామ్స్ అంతే. ఆమె పోటీలో నెగ్గింది, గోల్డ్ మెడల్ రావాలి. తీరా ఆమెను వెయిట్ టెస్ట్ చేస్తే జస్ట్ ఒక 100 గ్రామ్స్ ఎక్కువ ఉంది. అంటే అలా కోచు ఏది తినొద్దన్నాడు, తినొద్దు అంతే. నీకు మెడల్ రావాలంటే, నీకు బహుమానం రావాలంటే నువ్వు ఎంత ప్రమాణంగా ఉంటే తప్ప దాన్ని మనం పొందుకోలేం. అందుకే పౌలు చెప్తాడు, 1 కొరింథీ పత్రిక ఒకసారి 9వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చూస్తే అక్కడ, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండను. మితముగా, లిమిట్. ఈరోజు నువ్వు 100 గ్రామ్స్ ఫుడ్డే తీసుకున్నానంటే 100 గ్రామ్సే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవటానికి లేదు. లేదంటే కప్పు రాదు, బహుమానం రాదు. అవునా కాదు? సరే, వాళ్ళు నశించిపోయే ఆ బహుమానం కొరకే వాళ్ళంత మితముగా ఉంటే, అంత లిమిట్ గా ఉంటే, అంత కంట్రోల్లో ఉంటే మనం ఎంత కంట్రోల్లో ఉండాలి? ఎందుకో చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు తెలుసా? అదే పై వచ్చిన వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. దేవుడు మనకిచ్చేది టెంపరీది కాదు. దేవుడు అక్షయుడు, ఆయన ఇచ్చేది కూడా అక్షయమే. ఇప్పుడు నేను మీకు ఏదన్నా మీరు చేసిన పనికి మెచ్చుకొని ఏదైనా ఇచ్చాను అనుకోండి, అది క్షయమైపోయేదే. ఎందుకో తెలుసా? నేను కూడా క్షయమైపోయినవాడిని. ఒకరోజు నా శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, బాడీ కృషించిపోద్ది, కుళ్ళిపోద్ది. కానీ దేవుడు కుళ్ళిపోయేవాడు కాదు. ఆయన ఇచ్చే బహుమానం కూడా ఎలా ఉంటదంటే అక్షయమైనటువంటి కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాం. కాబట్టి దయచేసి మన కోరికల విషయాల్లో మనం నిగ్రహము కలిగి ఉండాలి. ఆ నిగ్రహం ఎలా ఇస్తాడంటే, ఎప్పుడైతే మనం యేసయ్య నామం పేరిట బాప్తిసం పొందుతున్నామో, దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడుతున్నాం కదా, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆత్మ దేవుడికి లోబడి నడుచుకోవాలి. ఎందరు ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు. ఆ రీతిగా మనం ఆయన యొక్క అధికారం కింద, ఆయన యొక్క ఆధీనంలో, ఆయన చేత ఎప్పుడైతే నడిపించబడతామో మన కోరికలను కంట్రోల్ చేసుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. అందుకే పని లేక పరిశుద్ధాత్మని మనతో ఉంచలేడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళం మనం, చెడిపోయిన వాళ్ళం, పడిపోయిన వాళ్ళం. కానీ అక్షయుడైనటువంటి దేవుని యొక్క ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే, మన ప్రతి కోరికలో నిగ్రహాన్ని కలిగి ఉండాలి. నిగ్రహాన్ని కలిగి ఉండాలి. విశ్వాసమునందు జ్ఞానమును, జ్ఞానమును విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహమునందు 4వ సహనము. దేవునికి స్తోత్రం. ఏం కావాలట? సహనం కావాలి. ఒక క్రైస్తవుడికి సహనం కనుక లేకపోతే చాలా కష్టం. కొట్టినవని కొట్టేస్తాం, తిట్టినవని తిట్టేస్తాం. వాడొక్కడి తిడితే 10 తిట్టేస్తాం. నేను క్యాంపుల్లో కల్లారా చూశాను. ఎదుటి వాళ్ళ అన్యులు దేవుడి ప్రేమ తెలియక ఒక్క మాట తిడితే చాలు. మీరు విశ్వాసులేనా? పోనీ అదేదో గొడవ దేవుడి కొరకు అయినట్టుగా, కనీసం దేవుడి కొరకు తిట్లు పడినా దాంట్లో ఒక ఆనందం ఉంది. ఒక మంచి మాట చెప్పినావు, సువార్త చెప్పినావు, తాగేవాడికి వద్దన్నావు, పేకాటోటికి వద్దురా బాబు అన్నావు, వాడు తిరిగి తిట్టబడి కొట్టాడా, నో ప్రాబ్లం. మంచి కొరకు ఏం చేశాం మనం? దెబ్బలు పడ్డాం, అవమానపరచబడ్డాం, నిందించబడ్డాం. అవునా? అలా నిందించబడుతున్నప్పుడు
మనం ఏం చేస్తాం తెలుసా? ఒరే నేను నీ మంచి కొరకు చెప్పాను, వినకపోతే నాకేంట్రా చావు. అంతే కదా మనం చెప్పే జవాబు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, అవునా? నేను నిన్ను మంచి చెప్తే నన్ను తిడతావారా? నన్ను కొడతావా? తిరిగి కొట్టండి. మీసం మెలేసే బ్యాచులు ఉన్నాయి క్రైస్తవులలో, తొడలు కొట్టే బ్యాచులు ఉన్నాయి. ఆ బ్యాచ్తో జాగ్రత్తగా ఉండాలి. ఆ బ్యాచ్తో ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలాంటి బ్యాచే ఇప్పుడు ప్రపంచమంతా వెళ్తా ఉంది. దుబాయ్కి వచ్చి కూడా వాక్యాలు చెప్తా ఉన్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఏం చెప్తున్నారో అర్థం కాదు. వాళ్ళు చెప్పే ఏం వాక్యం చెప్తారని నేను మొన్న విన్నాను. ఒక్క మాట కూడా ఒక క్రైస్తవుడికి పనికొచ్చే మాట చెప్పలేదు. వాళ్ళు చెప్పే బోధన సమర్థించుకోవటానికి ఆయన స్పీచ్ ఇచ్చిపోయాడు, 1-2 గంటలు. మళ్ళా టైం లేదని చెప్తా ఉన్నాడు. ఏం వాదమో తెలుసా? సరే, విగ్రహాలకు పెట్టింది మనం తినొచ్చా, తినరాదా? నేను తిన్నాను, నాకేం కాలేదని చెప్తే ఇంకెవడు చెప్తాడు? వాడి బోధ వినటానికి లక్షలు ఖర్చు పెట్టి వార్షికోత్సవం చేశారు. ఒక్క విశ్వాసికైనా, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క మాట అయినా సంఘానికి కావాల్సింది, విశ్వాసికి కావాల్సింది చెప్తాడేమోనని ఆశతో ప్రోగ్రాం అంతా చూశాను 12:30 దాకా. ఒక్క మాట కూడా క్రీస్తుని గురించి చెప్పలేదు. భోజనం 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 అయిపోయింది. ఆ రోజు కన్నీరు కార్చాను. ప్రభా, వెళ్ళే ప్రజలు జ్ఞానం లేకపోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు. ఆ సేవకుడు వస్తాడని ఎంత దూరం నుంచి విశ్వాసులు వెళ్లి ఆయన ఇచ్చే సందేశం కొరకు ఆ చలిలో నిరీక్షణతో ఉన్నారే. ఇలాంటి సేవకుల విషయంలో దయచేసి జాగ్రత్త పడండి. ఎవడైనా తిడితే దయచేసి పడండి. యేసుక్రీస్తుని వెంబడించిన అపోస్తలుడు వాళ్ళు తిడితే పడ్డారు, కొడితే పడ్డారు, కొట్టిన చోటికి వెళ్లి మళ్ళీ సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తెలియని వాడికి మనం ఏం చెప్పలేం. దేవుడు తెలిస్తే కదా మనమంతా ఒకటి అనుకుంటాం, అవునా కాదు? ఇప్పుడు ఇండియాలో గొడవలు అవుతున్నాయి, కారణం ఏంటి? వాళ్ళకి దేవుడు తెలిస్తే దేవుని పిల్లల్ని కొడతారా? వాస్తవంగా చెప్పండి. మనమంతా ఒక కుటుంబం అనుకున్న తర్వాత మనం అసహించుకుంటామా? తెలియదు. దేవుడు వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగి చేశాడు. కులాలని, మతాలని, పార్టీలని, ప్రాంతాలని కొట్టుకుని చచ్చిపోతున్నారు. దేశాల కొరకు కొట్టుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూడండి, కారణం ఏమీ లేదు అక్కడ. కానీ ప్రపంచం అంతా కూడా అతలకుతలం అవుతా ఉంది. కారణం ఏంటో తెలుసా? వ్యక్తుల్లో సహనం లేదు. కానీ ఈరోజు మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నామే, దేవుని కొరకు మనం సహనాన్ని పాటించాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు అదే పని చేశాడు. ఆయన కొట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు, చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఆయన చంపేస్తుంటే మౌనంగా భరించాడు. ఆయన పిలాతు అన్నాడు, వీళ్ళు నీ మీద ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో వాటిలో ఒక్కటి కూడా ప్రూఫ్ కాలేదు. నువ్వు నేను చేయలేదని చెప్తే నేను ఇప్పుడు నిన్ను రిలీజ్ చేస్తానన్నాడు. ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు కొట్టారు, తిట్టారు, మొఖం మీద ఉమ్మేశారు. కొడుతున్నప్పుడు నిన్నెవడో కొడుతున్నాడో చెప్పనన్నారు. ఆయనకు తెలీదా? ఎందుకొరకు సహించాడు ఆయన? వాళ్ళకు దేవుడి ప్రేమ తెలవాలి. సాతానుడు దుష్టత్వం తెచ్చాడు, కోపం తెచ్చాడు, ఆగ్రహం తెచ్చాడు, మనుషుల్ని నాశనమయ్యేటట్టు చేశాడు. కానీ క్రీస్తు వచ్చింది ఎందుకో తెలుసా? దేవుని ప్రేమను చూపటానికి. సహనం కలిగి ఉన్నాడు ఆయన, సహనం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దాం. 1:2-4 త్వరగా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. హల్లెలూయా.
ఏం చేస్తుందట? 1వ మాటలో అంటున్నాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని అన్నాడు. మనం దేవుడు విశ్వాసం ఉంచాం, విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు చూడండి, నన్ను మార్చిన దేవుడు నా భార్యను కూడా మారుస్తాడు. అవునా? నన్ను మార్చిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా భార్య అన్నది ఒకటే మాట, అమ్మా మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆమె ఒకటే మాట అన్నది, నన్ను చంపేయి, నేను చచ్చిపోతాను కానీ చర్చికి రాను. ఎందుకో తెలుసా? భర్త అంటే తనకి ప్రేమ. ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, నేను చర్చికి వెళ్తే నా బొట్టు తీసేయాలి, నా గాజులు తీసేయాలి. మన సంప్రదాయంలో భర్త చచ్చిపోతే కాదు తీసేస్తాం మనం. అప్పుడు నేను అన్నాను, చర్చికి వెళ్తే నిన్ను బొట్టు గాజులు తీసేయమని ఒక్కడు కూడా అన్నాడు అక్కడ. నీకు తెలిస్తే ఉంచుకోమన్నా కూడా ఉంచుకోలేవు నువ్వు. నీకు తెలిస్తే నువ్వు బొట్టు ఉంచుకోమన్నా ఉంచుకోలేవు. ఓకేనా? నీకు తెలియదు కాబట్టి వాళ్ళు నేను బొట్టు తీసేయమని 100% చెప్పరు. తీసుకొని వెళ్ళాను, ప్రభు దర్శించాడు, తనకు అర్థం కాగానే తన గాజులు తీసేసింది, బొట్టు కూడా తీసేసింది. నేనేమీ చెప్పలేదు. బొట్టు దేని కొరకు పెడతాం? నిర్జీవమైన వాటికి పెట్టేదాన్ని మనం అలంకారంగా పెట్టుకోవచ్చా? పెట్టుకోరాదే. నన్ను మార్చిన నా దేవుడు ఖచ్చితంగా నా భార్యను మారుస్తాడని విశ్వాసం. అందుకే తనేముందో తెలుసా? చావనైనా చేస్తాను కానీ చర్చికి రానంది. అప్పుడు నేనేం చేయాలి? అమ్మ నువ్వు చచ్చిపోవద్దు, ఏమొద్దు, అవసరమైతే నేనేమో అనేస్తాను. ఆ పని చేయలేదు. గొడవైనా సరే, ఏమైనా సరే, ఇంట్లో ఈరోజు వంట చేయకపోయినా నో ప్రాబ్లం, కానీ తను మారాలి, దేవుని బిడ్డగా జీవించాలి. ఎప్పుడైతే మన విశ్వాసం ఉంటుందో దానికి 100% పరీక్ష వస్తుంది. పరీక్ష ఏం చేస్తుందో తెలుసా? తను ఏమన్నా సరే సరేనమ్మా. తను ఒక కండిషన్ పెట్టింది. ఏంటో తెలుసా? నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను ఈ వచ్చే సండే చర్చికి వస్తాను, కానీ ఈ సోమవారం నాడు నన్ను సాయిబాబా గుడికి తీసుకుని వెళ్తావా అని. 100% తీసుకుని వెళ్తాను నేను. స్కూటర్ తీసుకున్నాను. తనప్పుడు కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్. వెనక సీట్లో కూర్చోబెట్టుకుని మెల్లగా ఆ కొరుట్ల అనే గ్రామానికి తీసుకుని వెళ్లి, సాయిబాబా మందిరానికి తీసుకుని వెళ్లి, లోపలికి తీసుకుని వెళ్లి టెంకాయ తీసుకున్నాను. టెంకాయ తీసుకుని నా భార్యను తీసుకొని ఆ విగ్రహం చుట్టూ తిరిగాను, టెంకాయ కొట్టాను. ప్రభువా, నా భార్య ఇక్కడికి తీసుకురమ్మన్నది. ఆమెకి ఇదే దేవుడు అని తెలుసు కాబట్టి ఇక్కడికి తీసుకురమ్మన్నది. ఇది దేవుడు కాదని నాకు తెలుసు, నీ దగ్గరికి తీసుకురావడానికి ఆమెను తీసుకొచ్చాను. ఆ సంగతి ఎందుకు నువ్వు తీసుకో. నేనైతే ఆమెను తీసుకొచ్చాను, నో ప్రాబ్లం, నాకేం కష్టం లేదు. ఓకేనా? తీసుకొచ్చాను, ప్రార్థన చేశాను. సండే వచ్చింది, తను తీసుకొని చక్కగా భీమగల్ చర్చికి వెళ్ళిపోయాను. వెనకాల నిలబడ్డది, ఆరాధన చేయడానికి నిలబడ్డది. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఎంతమంది స్తుతి ఆరాధన చేస్తున్నారో, స్తుతి ఆరాధన చేస్తున్న ఆ డయాస్ ఎంత ఉందో అంతగా ఒక వెండి సింహాసనం దిగొచ్చేసి ఆ వెండి సింహాసనం నుంచి చర్చి నిండా వెలుతురు నిండిపోయింది. ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి చూడలేనటువంటి కాంతి అది. ఆరాధన జరుగుతున్నంత సేపు తను అలా చూస్తూనే ఉంది. ఏంటి, నేను ఫస్ట్ టైం చర్చికి వచ్చాను, చర్చిలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇక్కడ అసలు ఇదేంటి, నాకేం అర్థం అవుతలేదని తను ఆలోచన చేస్తా ఉంటే, ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడున్న మా పాస్టర్ అన్నారు, మీరు ఆరాధన చేసేటప్పుడు దేవుడు ఏదైనా దర్శనం చూపిస్తే ముందుకొచ్చి చెప్పండి అని అన్నప్పుడు తన ధైర్యంగా వెళ్ళి ముందుకు చెప్తా ఉంది. అయ్యా, మీరు ఆరాధన చేస్తున్నంత సేపు నేను కళ్ళు మూసుకున్నాను. ఆ 15 నిమిషాల సేపు కొన్ని వేల ట్యూబ్ లైట్ల వెలుతురు చర్చి నిండా ప్రజలందరి మీద అది కుమ్మరిస్తున్నది, వెలుగుతో నిండిపోయింది. అప్పుడు అక్కడున్న అయ్యగారు అన్నాడు, దేవుడు ఆత్మస్వరూపుడు, మనం ఎక్కడ ఆరాధన చేస్తామో అక్కడ ఆయన ప్రెజెన్స్ దిగొస్తుంది. దేవుడు ఆమె హృదయాన్ని మార్చేశాడు. ఈరోజు ఈ స్థితిలో నిలబడటానికి కారణం ఆమె జీవితాన్ని మార్చాడు ఆయన. ఆమెను చర్చికి తీసుకెళ్ళటానికి నాలో సహనమే గనక లేకపోతే ఈరోజు ఆ స్థితి దొరికేది కాదు. కాబట్టి ఎవరు నిందించినా, ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, అవమానపరిచినా సరే మనం చేయాల్సింది ఒకటే, దేవుని కొరకు
అవమానమైన భరించడానికి సహనం కావాలి. మీరు దయచేసి కొట్టిన వాళ్ళని కొట్టకండి, తిట్టిన వాళ్ళని తిట్టకండి. యేసుప్రభు అలాంటి పని చేయలేదు. ఆయనకు చేతగాక కాదు. ఇలాంటి తుఫాన్ ఆగిపోయింది, ఆయనను పట్టుకొని కొడుతున్నప్పుడు తప్పించుకోలేడా? అది కాదు ప్రేమ. వాళ్ళకి తెలియదు. ఈరోజు మనం దేవుని యొక్క కోరికలు స్వారూప్యంలో పరిపూర్ణం కావాలి అంటే దయచేసి ఈ రోజు నుంచి అయినా సహనం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? మీ సహనం విశ్వాసములో సద్గుణం, సద్గుణంలో జ్ఞానం, జ్ఞానంలో ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహంలో సహనం. మోకరిద్దాం, దేవుని అడుగుదాం. ప్రభా, నాకు సహనం కావాలి, నాకు సహనం కావాలి. ఒక్క మాట అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం. అక్కడున్న అపోస్తలులు వాళ్ళను పట్టుకొని ఇక యేసు నామం పేరిట ఆయనను ప్రకటించొద్దు, ప్రార్థన చేయదని కొట్టేశారు. కానీ వాళ్ళు అంటున్నారు ఏంటో తెలుసా? నా దేవుని కొరకు అవమానం పొందటానికి మేము సంతోషిస్తున్నాము. సంతోషించాలి. అవమానం సైతం సంతోషంగా స్వీకరించాలి, సంతోషంగా స్వీకరించాలి. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభా, మేము నీ బిడ్డగా జీవించాలి, పరలోకంలో మా కొరకు ఏర్పాటు చేసిన గృహంలో మేము నివాసం చేయాలి అంటే ఆ పిలుపుకు తగినట్టుగా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకోవటానికి దేవా జ్ఞానములో ఆశా నిగ్రహం కావాలని, ఆశా నిగ్రహంలో సహనం కావాలని నువ్వు సెలవిస్తున్నావు. ఇది మేం చేయాల్సిన పని. ఆ రీతిగా సహనం కలిగి జీవించడానికి, మా బుద్ధికి రోగం లేకుండా, మాకు ఆశలున్నాయి కానీ పడిపోకుండా నిగ్రహం కలిగి జీవించడానికి ఆత్మదేవ మాకు సహాయం చేసి నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలవబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.